హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ నిరాశ కలిగింది. ఇవాళ విడుదల కావాల్సిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అనివార్య కారణాల వల్ల విడుదలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, అఖండ 2 వాయిదాకి ప్రధాన కారణం ఏంటి? కొత్త తేదీ ఎప్పుడున్నటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఏం చెప్పడం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకున్నట్లయితే 'అఖండ 2' పై అంటే చాలా మంది అభిమానులు కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు హైప్ అయితే భారీగా పెట్టుకున్నారనే చెప్పాలి. కాకపోతే నిన్న ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అవ్వడంతో కాస్త అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అంటే రేపు రిలీజ్ ఉంది, ఈరోజు ఎందుకు ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి అని కూడా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఈరోజు సినిమా యాక్చువల్‌గా బెనిఫిట్ షోలతో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా మొత్తంగా సినిమానే వాయిదా పడడం అనేది అసలు ఎందుకు ఇలా జరిగింది అని కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారని చెప్పాలి. అయితే నిర్మాణ సంస్థ 14 రీల్స్‌కి అటు కన్నడ గవర్నమెంట్ నుంచి కూడా కాస్త ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. అక్కడ నిషేధం కూడా విధించారు ఈ రిలీజ్‌పై. కొన్ని ఆర్థిక లావాదేవీలో సమస్య ఉండడం వలన, ఏరోస్ సంస్థతో లావాదేవీలు ఉండడం వలన అక్కడ సినిమాను పూర్తిగా నిషేధించడం, అలాగే ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తూనే ఈరోజు నిన్న ప్రీమియర్స్‌తో పాటు ఈరోజు రిలీజ్ కూడా వాయిదా పడడం అనేది చాలా అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఆ 14 రీల్స్ సంస్థ కూడా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే బరువైన హృదయంతో ప్రకటిస్తున్నాం మేము ఈ వార్తని. కొన్ని అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం మీకు తెలియజేయడానికి మేము చాలా చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాము. ప్రతి అభిమాని అలాగే సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకున్నామంటూ కూడా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. కొత్త తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా అందులో మెన్షన్ చేశారు. అంటే ఇంకా క్లారిటీ రాలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తారని. అయితే ముఖ్యంగా దీనికి కారణం మనం చూసుకున్నట్లయితే అఖండ 2 నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కొన్ని ఆర్థిక పరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతోనే ఈ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లుగా కూడా సినీ వర్గాల్లో సమాచారం కూడా ఇప్పుడు ఊపందుకుందనే చెప్పాలి సిరాజ్. రాణి, పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి అంశాలనే అని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ షోని బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వారందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంది? ఎందుకంటే వారికి సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఇప్పటి వరకు బుకింగ్స్ అవ్వనటువంటి సిచ్యువేషన్ ఉందా? కొన్ని అంటే ప్రీమియర్ షోలకి బుకింగ్స్ అయ్యాయి కానీ అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. అటు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. క్యాన్సిల్ అవ్వగానే ఆ రిటర్న్ మనీ కూడా వాళ్ళకి పే చేయడం కూడా జరిగింది. ఇంకా తెలంగాణలో అయితే అసలు ప్రీమియర్ షోకి సంబంధించి ఎటువంటి బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు నిన్న. అలాగే ప్రీమియర్సే బుకింగ్ కాలేదు కాబట్టి ఇంకా ఈ షోస్ కూడా బుకింగ్ కాలేదు. అండ్ అలాగే ఆ టెక్నికల్ ఇష్యూస్ అంటూ చెప్తూ వచ్చి ఆలస్యం ఏదైతే చేశారో ఈ ప్రీ బుకింగ్స్ కూడా కాస్త ఆలస్యం అవుతుంది అని ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి బుకింగ్స్ అయితే చాలా చోట్ల జరగలేదని చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల జరిగిన బుకింగ్స్‌కి సంబంధించిన టికెట్స్‌ను కూడా వీళ్ళు రిటర్న్ మనీ కూడా చేసే పరిస్థితి కూడా నెలకొంది సిరాజ్. మెయిన్‌గా అంటే ఇంత ఆలస్యం కావచ్చు, అలాగే ఈ వాయిదా కావచ్చు, ముఖ్యంగా ఈ ఆర్థిక లావాదేవీలే అని చెప్పుకుంటూ వస్తున్నా కూడా కొంతమంది అంటే సినిమాకు పనిచేసిన టెక్నీషియన్‌లకు కావచ్చు, మేకర్స్ డబ్బులు చెల్లించాల్సి ఉందని కూడా మరో టాక్ వినిపిస్తుంది. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వల్లే సినిమా ఆగిపోయిందనే ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది కాబట్టి అసలు కారణాలు ఏంటనేది మాత్రం మేకర్స్ ప్రకటిస్తేనే గానీ సరైన స్పష్టత వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసిన దాన్ని బట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు గానీ, బట్ దానిపైన మాత్రం అందరూ కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే ఎగ్జిబిటర్లు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో 14 రీల్స్‌కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ రామ ఆచంట కావచ్చు, గోపీచంద్ ఆచంట కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా కొన్ని క్లాషెస్ ఉన్నాయి. కాబట్టి ఆ క్లాషెస్ వల్ల కొన్ని చోట్ల ఈ సినిమా విడుదలకు కూడా అందరూ కొంచెం ఆటంకం కలిగించారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సిరాజ్. రైట్ రాణి, థ్యాంక్ యూ.